రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో మనం చూస్తే ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ ఫార్మర్స్కి కావచ్చు, లేదంటే స్టూడెంట్స్కి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, ఇలా ఎన్నో పథకాలు అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకి పారిశుద్ధ్య కార్మికుల గురించి కూడా ఒక స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా. అవునండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా స్కీమ్స్ ఉంటాయండి. అంటే అన్ని వర్గాలకి సపోర్ట్ చేయడం కోసం చాలా స్కీమ్స్ ఉంటాయి. కాకపోతే చాలామందికి తెలియదు అది ఏంటి అనేటువంటిది. సో అందులో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకించి ఒక ప్రోగ్రాం ఉందండి. దేనికంటే ఆ పిల్లలకు కానీ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒకేషనల్ ట్రైనింగ్ లోన్ స్కీమ్ అని ఒకటి ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏమిటంటే వాళ్ళు స్కిల్స్ని పెంచడం కోసం, నైపుణ్యతను పెంచడం కోసం ఉద్దేశించినటువంటి స్కీమ్ అండి. ఈ స్కీమ్ ప్రకారం 4 లక్షల వరకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అంటే లోన్ ఇస్తుంది. ఆర్థిక సాయం అంటే లోన్కి సపోర్ట్ చేస్తుంది అనమాట, 4 లక్షల వరకు. సో వీళ్ళు ఏమిటంటే 2 సంవత్సరాల వ్యవధి, అంటే 2 సంవత్సరాలు, అది 6 నెలలు లేదా సంవత్సరము. వొకేషనల్ కోర్సెస్ అంటే డిఫరెంట్ ఉంటాయి కదండి. సో అప్ టు 2 ఇయర్స్ వ్యవధి ఉన్నటువంటి ఏ కోర్స్ అయినా చూజ్ చేసుకోవచ్చు. సో చూజ్ చేసుకుని దానికి అప్లై చేసుకున్నట్లయితే కంప్లీట్గా ఆ లోన్ వస్తుంది. ఆ లోన్కి లిమిట్స్ లేవన్నమాట. లిమిట్స్ అంటే కొంతమంది ఏంటంటే లోన్స్ ఉంటే ఓన్లీ ట్యూషన్ ఫీకి మాత్రమే లోను ఇట్లా చెప్తా ఉంటారు. దీనికి ఆ లిమిట్స్ లేవు. అది ట్యూషన్ ఫీ కావచ్చు, అడ్మిషన్ ఫీ కావచ్చు, లేదా బుక్స్ కోసం కావచ్చు, వొకేషనల్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలి దానికి కావచ్చు, లేదా లాడ్జింగ్కి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ హాస్టల్లో ఉండడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా దేనికైనా సరే ఆ కోర్సుకి సంబంధించి వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అంటే దీని ప్రకారం అప్ టు 90% వాళ్ళకి లోన్ వచ్చేసేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. ఇక దీనికి ఇంట్రెస్ట్ విషయంలో కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఓన్లీ 1% పెట్టింది, ఏదైతే బ్యాంక్ ఇస్తుందో వాళ్ళ 4%. సో టోటల్గా 5% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంటుంది. ఇది సంబంధించింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమిటి అని అనుకున్నట్లయితే వీళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ పారిశుద్ధ్య కార్మికులు డిపెండెన్స్ అయి ఉండాలి. సో దానికి సర్టిఫికెట్ ఉంటుంది. రిజిస్టర్డ్, లీగల్లీ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉంటాయి, దాని నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఒక ప్రోగ్రామ్, ఒక సర్వే జరిగిందనమాట అండి, NSLRS అని. సో నేషనల్ స్కీమ్ ఫర్ లిబరేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ స్కావెంజర్స్ అని ఒక సర్వే చేయటం జరిగింది గవర్నమెంట్. అందులో ఉంటే వాళ్ళ నేము ఆటోమేటిక్గా దీనికి అప్లికేబుల్ అయిపోతుంది అనమాట అండి. సో లేకపోతే మాత్రం ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం చెప్తాను ఇందులో. ఇది ఎవరికి, ఏ వయసు వాళ్ళకి అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న ఎవరైనా సరే నైపుణ్యం సంపాదించుకోవడానికి. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఎవరైనా సరే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అండి. డాక్యుమెంట్స్ ఏం కావాలి సార్? డాక్యుమెంట్స్కి వచ్చేటప్పటికి ఇవి ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్స్. సో అవి దాటితో పాటు వాళ్ళ ప్రీవియస్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, జనరల్ లోన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి. అలాగే ఏదైతే కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ అనేటువంటిది ఏదో చేస్తున్నామంటే ఎవరు కదండి, అది ఆ రిజిస్టర్డ్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ వొకేషనల్ కోర్స్ ఇచ్చేటువంటిది ఆ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఉండాలి అనేటువంటిది ఒక నిబంధన అనమాట అండి. సో ఇదండి ఈ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో కాబట్టి అంటే అన్ని రంగాలకి కూడా హెల్ప్ చేయాలి అనేటువంటిది. ఇప్పుడు స్కావెంజర్స్ అనేటువంటిది సో అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేయాలి. అంటే ప్రతి చోట మిషనరీస్ వస్తున్నాయి. సో అక్కడ కూడా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ బాగా తగ్గిపోవాలండి. అందుకే ఇందాక చెప్పిన NSLRS అనేటువంటి స్కీమ్, ఆ లిబరేషన్ స్కీము. సో అన్ని రంగాలకి ఏదైతే కోర్సు ఇస్తున్నారో ఇది కూడా వీళ్ళకి ఉపయోగపడేటువంటిది. నైపుణ్యం అభివృద్ధి చేసుకుని చూడండి, ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 50 సంవత్సరాలు. సో ఎవరైనా సరే ఆ లోన్ అవైల్ చేసుకుని ఆ పర్టికులర్ కోర్సెస్. కాకపోతే వీళ్ళని ప్రయారిటైజ్ చేసేటప్పుడు మహిళలున్నా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా, లేదా వీళ్ళలో అంటే దీనికేమీ లిమిట్ లేదు, అంటే వార్షిక ఆదాయం లిమిట్ ఏమీ లేదు. కానీ ఎవరికైతే మరింత తక్కువ ఆదాయం ఉందో, బిలో పావర్టీ లైన్ కన్నా ఇంకా తక్కువ ఆదాయం ఉందో వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నమాట అండి.
సో ఇదండి ఈ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎస్పెషల్లీ ఈ లోన్ కనుక మనం చూసుకున్నట్లే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? సో బెనిఫిట్స్ అంటే అండి, కొంతమందికి పాపం ఫైనాన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫైనాన్స్తోనే చాలా అన్ని రిలేట్ అయి ఉంటాయి. సో లేక ఇబ్బంది పడటంతో నాకేంటి ఆప్షను ఎలాగనేటువంటిది ఉంది. కానీ ఈ రోజున సమాజం ఏమిటంటే స్కిల్ ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రూప్కి సంబంధించి ఫైనాన్స్ లేదు అనుకునేటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. అంటే ఖచ్చితంగా ఈ స్కిల్ నా దగ్గర ఉంటే నేను రేపొద్దుట కోర్స్ అయిన తర్వాత ఇంత సంపాదించగలను అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి అలాంటి స్కిల్స్ ఏదైనా కనిపించినట్లయితే దీన్ని అవైల్ చేసుకుని వాళ్ళందరూ కూడా దీన్ని అవైల్ చేసుకుని వాళ్ళ స్కిల్ పెంచుకుని నెక్స్ట్ 6 months తర్వాత 1 year తర్వాత బ్రహ్మాండంగా దాంట్లో రాణించడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలా ఎవరైనా కూడా లోన్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఎస్ అండి, లోన్సే కాకుండా కెరియర్ గైడెన్స్ కూడా సంబంధించి మనం June 20th నుంచి కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాము. సో పిల్లలకి ఏంటంటే 10th తర్వాత ఏమేం కోర్సు చేయాలి అంటే ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని జాయిన్ అవటం కాకుండా, లేదా మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని కాకుండా, అసలు మనం జాయిన్ అయినటువంటి కోర్సు 5 years తర్వాత ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఎట్లా ఉండబోతుంది, మన లైఫ్కి ఎంత సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఇంట్రెస్ట్ పిల్లల్లో కలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా ఆ ప్రేమను దానిలో పెట్టగలుగుతారండి. సో దానికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ కోర్సెస్ కూడా మనం జరుగుతున్నాయండి. సో దానికి కూడా ఎన్రోల్ అవ్వచ్చు. లేదా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఏదైనా ఇలాంటి సలహాలు కావాలన్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మన టీంను వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ పర్టికులర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి సంబంధించి నివృత్తి చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.